Royal Challengers Bangalore started a royal start. First match of the IPL 2025. Basically, runner-up ఆడే మ్యాచ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆడాలని ఆర్సీబీ ఆడింది. సో ఇన్ దిస్ ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ స్టార్టెడ్ విత్ వండర్ఫుల్ స్టార్ట్. దాన్ని విరాట్ కోహ్లీ కంటిన్యూ చేసిండు, రజత్ పటిదార్ కంటిన్యూ చేసిండు, ఈవెన్ లివింగ్స్టన్ కూడా కంటిన్యూ చేసిండు. దీన్ని ఆర్సీబీ ఇంటెన్షన్ ఏంది, ఈ సీజన్ లో వాళ్ళు ఎట్లా ఆడాలనుకుంటున్నారు అనేది క్లియర్ కట్ గా ఫస్ట్ మ్యాచ్ లో చూపించారు. సో బేసిక్ గా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు రజత్ పటిదార్. ఫస్ట్ ఓవర్ అనే వికెట్ తీసుకున్న హజల్వుడ్ అండ్ తర్వాత దే గోట్ ఎ వెరీ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ కేకేఆర్ కి 100+ పార్ట్నర్షిప్. దాని తర్వాత ఆర్సీబీ బ్యాకప్ చేసిన విధానం, దే బ్యాకప్ వెరీ 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 వెల్. 107 కి 2 వికెట్స్ ఉంటే 10 ఓవర్స్ లో దాన్ని 20 ఓవర్స్ లో జస్ట్ 174 కి రిస్ట్రిక్ట్ చేశారు. చాలా చక్కటి బౌలింగ్, కృణాల్ పాండే అయినా మెయిన్ ఆండ్రెడ్ రసెల్ వికెట్, ఎక్స్పీరియన్స్ ఇన్ కేకేఆర్ శ్రేయస్ తీసుకుంటూ. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ రావడం జరిగింది. దే రిజిస్టర్ ఫర్ 174 అండ్ ఆఫ్టర్ దట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఇంటెన్షన్ ఫస్ట్ బాల్ నుంచి తెలిసిపోయింది. ఫస్ట్ బాల్ 4 కొట్టిండు ఫిల్ సాల్ట్ అండ్ తర్వాత విరాట్ కోహ్లీ కొన్ని షాట్స్ ఆడిండబ్బా, ఓ 2 6 బ్యాక్ టు బ్యాక్ కొట్టిండు. అసలు అది రీప్లేనా లేదంటే రియల్ గా ఆడిండో కూడా అర్థం కాని విధంగా 2 సిమిలర్ షాట్స్, సిమిలర్ ప్లేస్, సిమిలర్ బ్యాటింగ్ స్టైల్, అసలు ఎక్సలెంట్ గా కొట్టిండు ఆ షాట్స్. ఫిల్ సాల్ట్ అయితే రెచ్చిపోయిండు ఫస్ట్ బాల్ నుంచి. ఎందుకని ఫిల్ సాల్ట్ ని ఒడుకున్నామా అని కేకేఆర్ ఫీల్ అయ్యేటట్టు చేసేయండు. అండ్ దెన్ ఫిల్ సాల్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయిన తర్వాత వరుణ్ చక్రవర్తి ఫిల్ సాల్ట్ వికెట్ తీసుకుండు. సో తర్వాత దేవదత్ పడికల్ ఒక్కోడు కొంచెం స్లోగా ఆడినట్టు అనిపించింది. సో నాకు తెలిసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి విరాట్ కోహ్లీ నుంచి కూడా, గో ఫర్ బిగ్ హిట్స్ అని. అండ్ దట్ స్పాట్ లోనే బిగ్ హిట్స్ కి వెళ్ళి దేవదత్ పడికల్ అవుట్ అయిపోయింది. బట్ తర్వాత ఎప్పుడైతే రజత్ పటిదార్ వచ్చిందో ఫస్ట్ 2-3 బాల్స్ కొంచెం స్ట్రగుల్ అయితే అనిపించిండు, కానీ తర్వాత గ్యాప్ ఎక్కడ ఉంటే అక్కడ బాల్ పంపిస్తుండు. బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్ కొట్టిండు, ఏడ గ్యాప్ ఉంటే ఆడ బాల్ ని పంపించే ఇంటెన్షన్ తోనే ఆయన ఉండే. సో ఇది ఆన్ దట్ వేలోనే ఆయన అవుట్ అయిపోయిండు. ఈవెన్ దట్ వాస్ అ వెరీ గుడ్ షాట్ సునీల్ నారాయణ్ బౌలింగ్ లో. ఆ వికెట్ పోయిన తర్వాత వచ్చిన లివింగ్స్టన్ ఇంకా 10 రన్లు ఉన్నాయి, 12 రన్లు ఉన్నాయి, నాకు అవసరం లేదు, దీన్ని మాత్రం కొడుతూనే ఉంటానే రాంగ్ గానే కొట్టిండు. ఒక 4, ఒక 6, ఒక 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసేసిండు. ఈ ఓవరాల్ దాంట్లో విరాట్ కోహ్లీ ఫామ్ అండ్ ఫిల్ సాల్ట్ ఫామ్ ఇద్దరు స్టార్ట్ చేసిన విధానం, ఆర్సీబీ ఇంటెన్షన్, వాళ్ళు క్లియర్ కట్ గా ఇంటెన్షన్ ఉంది. వాళ్ళు ఈ సీజన్ 18th సీజన్, స్పెషల్ సీజన్, ఇది మేము కప్పు తీసుకుపోతాం అనే ఇంటెన్షన్ తోనే బౌలింగ్ లో రెచ్చిపోయారు, బ్యాటింగ్ లో అయితే బీభత్సం సృష్టించేశారు. విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఇంటెన్షన్ చూస్తుంటే ఏ మ్యాచ్ అయినా సరే మేమే ఫినిష్ చేద్దాం అనే ఇంటెన్షన్ తో వాళ్ళు ఉన్నట్టున్నారు. ప్రతి బ్యాట్స్మెన్ హిట్టింగ్ చూస్తున్నారు ఆర్సీబీలో, ప్రతి బ్యాట్స్మెన్. వీళ్ళు ఇక్కడనే ఇట్లా ఆడుతున్నారు అంటే నాకు తెలిసి ఇక చిన్న స్వామిలో అయితే 300 పక్కా అనేటట్టే అనిపిస్తుంది. సో చూడాలి నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్, రేపటి మ్యాచ్ ఏమేమి ఉన్నాయనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. దిస్ ఇస్ ఫర్ టుడే. ఆర్సీబీ స్టార్టెడ్ విత్ బ్లాక్ బస్టర్ స్టార్ట్.